హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. లంచ్ బాక్స్లో కానీ పిల్లలు ఇష్టంగా తినరు కదా ఆకుకూరలు అంటే, ఆ వారి కోసం అయితే మాత్రం ఇలా ఆకుకూర కిచిడి చేసి పెట్టామంటే ఇంకా ఏకదం లాగించేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా ఇలా వన్ పోట్ రైస్ చేసి పెట్టామంటే మనకి పని తక్కువ, చాలా టేస్టీగా కుదిరిపోతుందండి. ఇంకా ఆరోగ్యం కూడా చాలా మంచిది. దీనికోసం అయితే నేను తోటకూర తీసుకున్నానండి. దీనిలో వెజిటేబుల్స్ ఎన్ని యాడ్ చేసుకున్నా చాలా మంచిదనమాట. నేనైతే తోటకూర, బీన్స్, దీంట్లో క్యారెట్, టమాటా, బంగాళదుంపలు అన్నీ వేస్తున్నాను. దీనిలో పచ్చి శనగపప్పు కూడా వేస్తారండి. దీని బదులు పచ్చి బఠానీ కూడా వేసేసుకోవచ్చు. పచ్చి బఠానీ అంటే నానబెట్టిన బఠానీ అండి. ఇప్పుడైతే కుక్కర్ని స్టవ్ పై పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని ఒక 1 టీ స్పూన్ లేదా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి. ఎందుకంటే కిచడీలో నెయ్యి ఫ్లేవర్ తగిలితే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసి ఇందులో ఎటువంటి బిర్యానీ స్పైసెస్ ఏమీ యాడ్ చేయొద్దండి. ఓన్లీ జీలకర్ర మాత్రమే యాడ్ చేయండి. ఆ జీలకర్ర కూడా మంచి ఫ్లేవర్ బయటకు వచ్చేంత వరకు యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కంపల్సరీ యాడ్ చేసుకోండి. కిచిడి అంటే ధనియాలు యాడ్ చేసుకోవాలండి. ధనియాల పౌడర్ కంపల్సరీ ఉంటేనే ఫ్లేవర్ ఇంక్రీజ్. ఇంకా ఆ ధనియాల స్మెల్ వస్తుంటే ఇక టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. కొద్దిగా ధనియాలు వేసిన తర్వాత వేగిన తర్వాత ఒక గుప్పెడంత ఉల్లిపాయలు, ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కారాన్ని యాడ్ చేయమండి. ఓన్లీ పచ్చిమిరపకాయలు వచ్చే కారం సరిపోతుందన్నమాట. కారం మీ పచ్చిమిరపకాయల కారం బట్టి యాడ్ చేసుకోండి. నాకు కరెక్ట్గా 4ని మీడియంగా కట్ చేసి వేసేసుకున్నాను. తర్వాత ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయి మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలన్నమాట. ఇలా వేయించేసుకున్నామని కరెక్ట్గా బ్రౌన్ కలర్ అవసరం లేదండి. మంచి కొద్దిగా మెత్తబడితే చాలు ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అనేవి. ఇలా ఉడుకుతున్నాయి అనే టైం ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వెల్లుల్లి పేస్ట్ అనేది వేసిన వెంటనే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బీన్స్ కూడా చిన్నగా తరుక్కొని వేసేసుకోండి. మీ దగ్గర అవైలబుల్గానే వెజిటేబుల్స్ అన్నీ వేసేయండి. అంత వేసుకుంటే అంత హెల్తీగా ఉంటుంది కిచిడి. టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. నా దగ్గర ఉన్న మాత్రమే వేస్తున్నాను. దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, ఆలుగడ్డ ముక్కలు కూడా బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుని తోటకూర ఫ్రెష్గా దొరికితే తెచ్చి వేసేసుకోండి. తోటకూర మస్ట్ అండ్ షుడ్గా మంచిగా వేసేసుకోండి. ఈ తోటకూర బదులుగా పాలకూర ఉంటుంది కదా, వాటిని కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్లేవర్గా. తోటకూర అయితే ఇంకా టేస్టీగా, చాలా హెల్తీగా అనిపిస్తుంది. నేను ఫ్రెష్గా మా గార్డెన్ నుండి తెంపి చిన్నగా కట్ చేసి రెడీ చేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యి దీనిలో కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా నానబెట్టేసుకున్నాం కదా పచ్చి శనగపప్పును, దాన్ని కూడా వేసేసుకోండి. పచ్చి శనగ బదులు పచ్చి బఠానీ ఉంటుంది కదా, తెల్లటి బఠానీ, పచ్చి బఠానీ, దాన్ని కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తింటున్నప్పుడు ముద్దుకి పంటి కింద తగిలి గొప్ప రుచి వస్తుందండి. ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత ఈ కూరగాయలన్నీ తొందరగా మగ్గడం కోసం ఒక 1 టీ స్పూన్ వేసుకోండి సాల్ట్. తర్వాత రుచి చూసి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చేసేసుకోవచ్చు. కంపల్సరీ ఇందులో కారం ఏమి యాడ్ చేయొద్దు. ఒక 1 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కంపల్సరీ మాత్రం 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ మాత్రం యాడ్ చేసుకోండి. ధనియాల పౌడరే ఈ కిచిడీకి అనేది ఫ్లేవర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఈ రెసిపీ కూడా నేను ఎక్కువగా మా సైడ్ సత్సంగాలు అవుతున్నాయండి. అంటే పూజ అయినప్పుడు ఇలా కిచిడీ చేసి పెడతారు. అక్కడ నేను కాపీ చేసి అంటే తిని ఆ ఫ్లేవర్ని నేను అబ్జర్వ్ చేసి ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నప్పుడల్లా ఎప్పుడైనా చేయాలి అనుకున్నాను, మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అనమాట. చక్కగా పసుపు, అన్ని కారం, గరం మసాలా అన్నీ కలిసేటట్లు కలిపేసుకొని ఒక గ్లాసున్నర బియ్యాన్ని వేస్తున్నానండి. బియ్యం వేసిన తర్వాత కూడా కాసేపు వేగనివ్వండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట బియ్యం. కాసేపు వేగిన తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోండి. నేను గ్లాసున్నర వేసుకున్నాను కాబట్టి దానికి డబుల్ క్వాంటిటీ 3 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా చక్కగా వేసుకున్న తర్వాత ఒక గుప్పెడంత కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ ప్లేస్లో కాకుండా మీరు అన్నం కుక్ అయిన తర్వాత కూడా వేసేసుకోవచ్చు కొత్తిమీర. చక్కగా ఇంకా మంచిగా ఉడికిపోయింది అనేటప్పుడు ఒక 3 గ్లాస్ వాటర్ వేసి ఇప్పుడు రుచి చూసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. నాకైతే కంపల్సరీ సరిపోలేదండి, ఎందుకంటే నేను వెజిటేబుల్ తగ్గట్టే సాల్ట్ వేసాను కాబట్టి. ఈ స్టేజ్లో ఒక 1 టీ స్పూన్ వరకు మళ్ళీ సాల్ట్ని యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. ఎందుకంటే అందులో ఉండే సాల్ట్ కరిగి అన్నీ సరిగ్గా సరిపోయిన తర్వాతనే ఒక మూత పెట్టుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే వెంటనే పెట్టేయవచ్చు. కొద్దిసేపు తర్వాత నేను కుక్కర్ మూత పెట్టేశాను. మూత పెట్టి 3 విజిల్స్ అనమాట. హై ఫ్లేమ్లో 3 విజిల్స్, లో ఫ్లేమ్లో అయితే ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ కిచిడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది.
మార్నింగ్ అయితే క్విక్గా అయిపోతుంది అనమాట. రసము, రైసు, ఇంకా కర్రీ ప్రాసెస్ చేసి కన్నా ఇలా వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేసేసుకున్నారంటే ఇందులో ఎటువంటి మసాలాలు కూడా ఎక్కువ వాడలేదు కాబట్టి ఒక్క ధనియాల పౌడర్ ఉంచుకుంటే చాలు ఈ కిచిడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా 1 pot రైస్ ఇంకా అద్దిరిపోతుంది. ట్రై చేయండి. వేడిగా సర్వ్ చేసుకుంటే ఇందులో ఇంకేమీ అవసరం లేదండి, ఎలా తినేవచ్చు, ఇంకేమీ అవసరం లేదు. సరేనా? ట్రై చేయండి ఇంటి దగ్గర. ఒకసారి ఎలా వచ్చిందో తిరిగి మళ్ళీ మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. ఓకేనా? మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? బాయ్.